యెహోషువ మరి పంచకాండములు అయిపోయిన తర్వాత ఉన్న గ్రంథమే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 4th chapter and verse 14. 4th chapter and verse 14. 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరిచిరి. సరే, యెహోషువను గొప్ప చేసెను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మనల్ని గొప్ప చేయువాడు దేవుడే. అర్థమైందా? గొప్పవారిగా ఉండాలన్నది మనందరి ఆశ. ఈ లోకంలో ఏ సవిసారం లేకుండా, ఎదుగు బొదుగు లేకుండా బ్రతకాలని ఎవరం కోరుకోం. మనం ఉన్న కుటుంబ జీవితంలో, మనం ఉన్న స్థాయిలో, మనం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు హృదయ వాంఛ, లేకపోతే ఆ హృదయ కోరిక ఏంటి అని అంటే, నేను గొప్పదాన్ని అవ్వాలి, నేను ఒక విలువైన వ్యక్తిని అవ్వాలి, నేను కూడా ఒక సమాజంలో దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా ఉండాలని అందరం కోరుకుంటాం. ఎవరం చెడిపోవాలని కోరుకోం కదా. చెడగొట్టేవాడు ఉన్నప్పటికీ, పాడు చేసేవాడు లోకంలో ఉన్నప్పటికీ, కుటుంబ పరంగా, చదువులో, ఉద్యోగంలో, మనకున్న వ్యాపార రంగంలో, ఆర్థికంగా కానీ అన్నిటిలో గొప్ప స్థానాన్ని మనం కోరుకుంటాం. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు గొప్పగా చేస్తాడు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా మనం గొప్పోళ్ళం అవ్వం, మనకున్న చదువు సంధ్యల ద్వారా గొప్పోళ్ళం అవ్వం, మనకున్న టాలెంట్స్ ద్వారా మనం గొప్పోళ్ళం అవ్వం, మనకున్నటువంటి అందచందాల ద్వారా మనం గొప్పోళ్ళం అవ్వం. దేవుడు చేయకపోతే, దేవుడు చేస్తే చెప్పండి, మన స్థితి ఏదైనా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మన బ్రతుకు ఏదైనా, ఏదో ఒక రంగంలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఏదో ఒక విషయంలో నిన్ను దేవుడు బయటకు తీస్తాడు. నిన్ను అనేకులకు బ్లెస్సెడ్గా చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. గొప్ప కావడం అంటే అదే. ముఖేష్ అంబానీ గారు గొప్ప వ్యక్తి అని అంటాం కదా. అఫ్ కోర్స్ ఆయన తన శక్తియుక్తుల ద్వారా గొప్పగా అయ్యారు, ధనములో, ఆస్తిలో, బంగారంలో, అన్నిట్లో. కానీ ఆయన మనుషులకి ఆశీర్వాదకరంగా లేకపోతే, దేవుని చేతిలో ఒక మరి ఉపయోగకరమైన సాధనంగా లేకపోతే, ఈ లోకపరంగా ఎంత గొప్పవాడైనా వ్యర్థమే కదా. ఆయన సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా అయితే అతడు గొప్పవాడు అయినట్టు అర్థం. మరి ఈరోజు ఈ కోరిక నీలో ఉందా? అక్క, నేనెంత, నా బ్రతుకెంత, నా ఫ్యామిలీ ఏమాత్రపుది, నేనేం గొప్పదాన్ని అవుతాను, నేనేం గొప్పవాడిని అవుతాను, అందరితో తిట్లే తింటా ఉంటాను, ఏ పని చేత కాదు, ఏది చేత కాదు, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా నాకేమీ చేత కావట్లేదు, ఇంటర్వ్యూలు ఏది ఫెయిల్ అయిపోతున్నా, ఇంట్లో పనిలో ఏమీ చేత కాదు, అన్నిట్లో కూడా నేను ఎక్కడో మూలనున్న వ్యక్తిగా ఉన్నానే, నా వెనకాల వచ్చిన వాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు చక్కగా గొప్ప వాళ్ళు అవుతున్నారు, మరి నా జీవితం ఇంతేనా అని ఒకవేళ నీలో చింత ఉందేమో నాకు తెలియదు. కానీ దేవుడికి పక్షపాతం లేదు కదా. మన దేవుడికి పార్షియాలిటీ లేదు. ఆయన అందరినీ గొప్ప వాళ్ళని చేయాలని ఆశపడుతున్నాడు. మీకు తెలుసా, ఇక్కడున్న మీ అందరినీ ఆయన గొప్పగానే చూస్తున్నాడు, మిమ్మల్ని గొప్పలు చేయాలని అనుకుంటున్నాడు. మనకు తెలుసు, యోసేపుకి 2 కళలు వస్తే ఆ కళలు చెప్తే ఎవరైనా ఎంకరేజ్ చేశారా? నేనంట ఇలా అంట, మరి ఒక 10-12 పనులు ఉన్నాయంట, అందులో 10-11 పనులు వచ్చి 12వ పనకు మొక్కుతున్నాయంట, ఆ మొక్కుబడుతున్న పనును నేనేనంట అనంటే, నోర్మై, మేమందరం నీకు మొక్కుతామా, నువ్వు బతికెంత అని పక్కకు గింటేశారు. అయితే యోసేపు ఏమాత్రం కృంగిపోలేదు. నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టి, ఎప్పుడు ఈ జీల్ మీకు ఉండాలి. దేవుడు, కొంతమంది ఎప్పుడు తమ్మును తాము అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ, నేను ఇంతే, నేను పాస్ అవ్వను, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. అందుకోసం దేవుడు నిన్ను చేయలేదు తెలుసా. నీ ఉన్న రంగములో, అది చదువులో కావచ్చు, అదొక ఉద్యోగంలో కావచ్చు, అదొక ఏదైనా టాలెంట్లో కావచ్చు, అది ఏదైనా ఒక లాంగ్వేజ్లో కావచ్చు, లేకపోతే అది ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఏదో ఒక కార్నర్లో దేవుడు నిన్ను అనేకులకు ఒక బ్లెస్సింగ్గా చేయటానికే దేవుడు నిన్ను చేశాడు. ఒకవేళ నీ చదువు రాకపోయినా మరొక రంగంలో నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. ఒకవేళ మరొక రంగంలో కాకపోయినా మరొక దాంట్లోనైనా దేవుడు నిన్ను గొప్పగా నిన్ను చేస్తాడు.
నా లైఫ్లో నేను ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాను. మరి నేను చదువులో ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని, 80% 90% స్టూడెంట్గా ఉండేదాన్ని. అయితే ఒక డాక్టర్ అవ్వాలన్న ఆశ నాలో ఉండేది. అప్పుడప్పుడు చిన్నప్పుడు నా పేరు ముందు డాక్టర్ షకీనా గ్లోరీ అని కూడా రాసుకునేది. అంత పిచ్చిగా ఉండేది అనమాట. నేను మెడికల్ డాక్టర్ని అవ్వాలి అని ఆశ ఉండేది. డాక్టర్ని చదవాలి, నేను అందరికీ ఇంజెక్షన్స్ చేయాలి అనే ఆశ ఉండేది. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునేదాన్ని చిన్న వయసులో, నీ చిత్తమైతే జరిగించాను. కానీ ఆనాడు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచుతున్న సమయంలో, నేను టీనేజ్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్కి నన్ను అంత చదివించే స్థానం లేదు, అంత స్థాయి లేదు. మా డాడీ చాలా ప్రయాసపడ్డారు పాపం మా చదువుల కోసం, కానీ ఆయన వల్ల కాలేదు. సర్లే మేము అట్లనే చదువుకున్నాం. అప్పుడు ప్రభు నేను ఒక డాక్టర్ని అవ్వాలనుకున్నాను కదా, మరి ఏంటి ప్రభు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, అంతకన్నా గొప్ప స్థానాన్ని నీకు నేను ఇస్తాను. నువ్వు నీ జీవితాన్ని నాకు సమర్పించుకున్నప్పుడు నిన్ను నేను ఆశీర్దిస్తాను వాగ్దానం చేశాడు. నాకు చాలా కళల ద్వారా, కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఒక మెడికల్ డాక్టర్ని కాలేకపోయినా, ఒకవేళ మెడికల్ డాక్టర్ని అయితే కొన్ని వందల మందికో ఎంతమందికో నేను వైద్యం చేసేదాన్ని గానో మిగిలిపోయేదాన్నేమో. కానీ ఈరోజు మరి అనేక మందికి పరిచయం అయిన దానిగా, నా ఫ్యామిలీ ద్వారా, మా బ్రదర్స్ ద్వారా, నేను మరి ఇక్కడ మన బెరాకా మినిస్ట్రీస్ ద్వారా అనేక మందికి పరిచయం అయ్యే వ్యక్తిగా షకీనా గ్లోరీ అనేటువంటి ఒక ఐడెంటిటీని దేవుడు నాకు ఈ పరిచర్య ద్వారా ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఏ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఒకసారి నాకు అనిపిస్తుంది, ఓహో దేవుడు నన్ను ఒకవేళ ఆ రంగంలో నన్ను మరి పైకి తీసుకురాకపోయినా మరొక దాంట్లో దేవుడు నన్ను హెచ్చించాడా, నన్ను నిలబెట్టాడా, చాలు. నన్ను ఎవరో ఒకరికి బ్లెస్సెడ్గా ఉంచితే నాకు అంతే చాలు ప్రభా, నేను దేవుని స్తుతిస్తాను. సో దేవుడు నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. వాస్తవం చెప్పాలంటే మా తల్లిదండ్రుల స్థాయికి, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి మరి నాకు దేవుడు ఇంత స్థాయి ఇస్తాడని నేనైతే అనుకోలేదు. ఈరోజు తెలుసా, నాకు ఇంత గుర్తింపు దేవుడు ఇస్తాడని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఎంతో కొంత గుర్తింపుని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఒక యవనస్తురాలు వచ్చింది, నన్ను చూడంగానే ఏడ్చేస్తుంటే ఆ పక్క ఆ అమ్మాయి బాధలు ఏదో చెప్తుంటే ఆమె ఇలా అని, నేను అందుకోసం నా బాధల గురించి ఏడవట్లేదు. షకీనా గ్లోరీ అక్కని ఎప్పుడు చూద్దామా అని ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్నా. ఈరోజు అక్కని నన్ను ఎదురుగా చూసేసరికి నాకు ఏడుపు, ఎమోషనల్ అయిపోయింది. తను ఇది నిజమేనా, నేను అక్కని నిజంగానే చూస్తున్నానా అని ఆమె అంత ఫీల్ అయిపోయి ఏడుస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అవునా, నాకు అంత ఉందా, నన్ను అంత ప్రేమించి నన్ను అంత అభిమానించే అంతగా ఈ అమ్మాయి ఎంత ఉందా అని నాకు నేనే నవ్వుకున్నాను లోపల. అంటే ఆ ప్రేమ, ఆ బిడ్డ నా మీద ఆ విధంగా పెంచుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుడు నాకు ఇచ్చిన కృప అనిపించింది. అవును, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. మా చిన్నతనంలో మమ్మల్ని ఎవరు లెక్క చేసేవారు కాదు, మీరు పక్కపోండి అనేవాళ్ళు. లెక్క చేసేటువంటి జీవితం కాదు మాది. కానీ ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అవును, నీకున్న ఏ స్థితిలో నువ్వు ఆయనకు నమ్మకంగా జీవిస్తే నేను ఆయన గొప్పగా చేస్తాడు. నా బ్రతికేంటి, నాకేం లేదులే, నాకు అందం లేదులే, నేను చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండే, పొట్టిగా ఉంటాను కదా. మా బ్రదర్స్ ఇద్దరు భలే అందంగా చక్కగా మరి హైట్గా అన్నీ చక్కగా ఉండేది, నేనేమో పొట్టిక్కలాగా. అందరూ ఇప్పటికీ కూడా నన్ను అంటారు, నిజంగా వాళ్ళ సిస్టర్వేనా నువ్వు అంటారు కొన్నిసార్లు. ఏంటంటే నా హైట్ నా వెయిట్ని చూసి కొన్నిసార్లు అలా రిజెక్ట్ చేయబడిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ అధిగమింపచేసి దేవుడు నన్ను ఈరోజు ఒక స్థానంలో ఉంచాడని దేవుని స్తుతిస్తాను. మిమ్మల్ని కూడా అంతే, మీరున్న స్థితిని బట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళొద్దు. దేవుడు ఆ రంగంలో, ఏదో ఒక రంగంలో మిమ్మల్ని దేవుడు గొప్ప వాళ్ళని చేస్తాడు.